Telugu band. So we are enjoying the vibe. Thank you. Hi. My name is Arzu. So how is that? So it's so good. Like, did not expect it this much of vibe, but it's so good. Like, ఏం ప్లాన్ చేసుకున్నారు 2026? not much. Go with the flow. That's the concept. Ante. సో ఫ్లోతో వెళ్ళిపోతామని చెప్తా ఉన్నారు. సో చాలా మంది ఇక్కడ వచ్చి గ్రాండ్గా చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం అవుట్డోర్ ఈవెంట్లో ఉన్నాం. సో అవుట్డోర్లో కూడా పెద్ద ఎత్తున వచ్చేసేసి చిల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నవీన్. సో సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ప్రతిసారి కూడా చెక్ చేస్తూ ఉన్నారు. సో చాలా మంది, ఎందుకంటే మైనర్ వాళ్ళకి ఏమైనా వస్తున్నారా, సో డ్రగ్స్ సప్లై చేస్తున్నారా, సో ఎలాంటి నార్కోటిక్స్ టీమ్స్ కూడా సో సివిల్లో వచ్చేసి చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బయట కూడా పెద్ద ఎత్తున మనం చూసుకున్నట్లయితే బ్యారికేడ్స్ పెట్టుకున్నారు. సో పోలీసులంతా కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద అయితే ఇక్కడ గ్రాండ్ వైబ్ అయితే కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే సో 2026కి సో వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమవుతా ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సో ఎలా జరుగుతున్నాయి ఈవెంట్స్? సో ఎలా ఉంది బ్రో? టీమ్స్ అంతా కూడా వచ్చారు కదా. సో ఎలా ఉన్నాయి ఈవెంట్స్? హౌ ఇస్ ద ఈవెంట్స్? చాలా బాగుంది. ఇంత లైవ్ వస్తుందా? మా పేరెంట్స్ లైవ్ వస్తా ఉంది బ్రో. ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుంది. నేను తాగను, కానీ ఇక్కడికి వచ్చా. చాలా బాగుంది. తాగలేదు అసలు. టెస్ట్ చేస్తారా? తాగలేదు. సో మొత్తానికి అయితే ఫ్రెండ్స్ తో అయితే పూర్తిగా ఫన్ చేస్తూ సో 2026కి సో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఒక్కొక్కరు 2-3 బీర్లు పట్టుకొని చీజ్ కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే కొత్త సంవత్సరం. సో ప్రస్తుతం కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తారు. సో మనం చూసుకోవచ్చు, మనం ఓడియంలోకి వెళ్తే అక్కడ లైవ్ బ్యాండ్ కూడా కొనసాగుతూ ఉంది. సో లైవ్ బ్యాండ్కి సంబంధించి కూడా చాలా. Hi, this is Vamsi from Cognizant. This is Ashish. Yeah, what's the update? ఎలా జరుగుతుంది ఈవెంట్? చాలా బాగా జరుగుతుంది. ఫస్ట్ టైం వస్తాం. ప్రీవియస్ ప్రాజెక్ట్స్కి వెళ్ళాను, కానీ ఇది చాలా బాగా నచ్చింది. ఎలాంటి వైబ్ ఉంది ఇక్కడ? యా, ద వైబ్ ఇస్ గుడ్. మీకు అవుట్డోర్ ఉంది, ఇండోర్ ఉంది. సో ఏది బాగా నచ్చింది? సో థీమ్స్కి సంబంధించి తెలుగు మ్యూజిక్స్ కూడా ఐ లైక్ ద ఇండోర్. యా. మీకు నా గురించి అడగరా? నీ పేరు చెప్పు, నీ గురించి అడుగుతాను. Yeah, I'm Krishna. I'm manager of Magniface. ఓకే. We started a startup here based on Hyderabad. Me and my team members came here. You like the place very much. పర్లేదు, ఇక్కడ జనం అయితే క్రౌడ్ ఎక్కువ ఉంది. స్టాక్ ఎక్కువ, తక్కువ మెంబర్స్ వస్తారనుకుని వచ్చాం. చాలా మంది ఉన్నారు. వెంటనే వెళ్ళిపోదాం. ఎక్కడితో వచ్చావు? గర్ల్ ఫ్రెండ్తో వచ్చా? లేదు, మా టీం మెంబర్స్ వచ్చాం. ఈయన ఫౌండర్ ఆఫ్ మ్యాగ్నిఫైస్. ఓకే. సో ఇంకెవరు టీం మెంబర్స్? అంటే ఇంకా ఓన్లీ జెంట్సే వచ్చారు, ఇంకెవరు మిగతా వాళ్ళు తీసుకురావాలి? అంతే జెంట్స్ సార్. న్యూ ఇయర్ అనగానే వైబ్ ఉంటుంది కదా బ్రో? చాలా బాగుంది వైబ్. ఇంట్లో చెప్పకుండా వచ్చా. సో డ్రింక్కి సంబంధించి ఎలా? అంటే డ్రింక్ చేసావా? లేదు, బయట పోలీసులు ఉన్నారు, జాగ్రత్త. మాకు అలవాట్లు లేవండి బాబు. జస్ట్ ఫర్ వైబ్ అవడానికి వచ్చాం. హైదరాబాద్లో ఉంటున్నాం కదా. ఓకే, థ్యాంక్. సో హైదరాబాద్లో ఈవెంట్స్ అయితే హైదరాబాద్లో అయితే గ్రాండ్గా ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సైబరాబాద్ మొత్తం కూడా సో ఈసారి పోలీసులు నాకాబందీతో పాటుగా ఈవెంట్స్ కూడా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే, అంటే దాదాపు ఇంకా 2 గంటల సమయం ఉంది. సో ఈ సమయంలోనే గ్రాండ్గా 2026కి వెల్కమ్ చెప్పేందుకు అయితే యువత అంతా కూడా సిద్ధమైపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా మనకు ఉన్నటువంటి ఈవెంట్లో కూడా దాదాపుగా 8 గంటల నుంచే పూర్తిగా ప్యాక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక ఖమ్మంలో న్యూ ఇయర్కి ఎలా వెల్కమ్ చెప్పబోతున్నారో మా ప్రతినిధి శ్రీధర్ని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, ఖమ్మంలో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, ఖమ్మం నగరం హోరెత్తుతోంది. డీజేల మోతతో దద్దరిల్లిపోతుంది. ఖమ్మం నగరం మొత్తం కూడా యూత్ అంతా ఫుల్ జోష్లో ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు రాత్రి 31st నైట్ అందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మనం చూడొచ్చు ఖమ్మం నగరంలో ఉన్న సీక్వెల్ రిసార్ట్. ఈ రిసార్ట్లో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా అదే విధంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున యువత దగ్గర నుంచి అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా వచ్చారు. ఒకవైపు గేమ్స్ జరుగుతున్నాయి, మరోవైపు డిన్నర్ సెక్షన్ జరుగుతుంది. ఇష్టమైన ఆహార పదార్థాలు